అయోధ్య రామ మందిర ప్రారంభం వేళ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద ట్వీట్ చేస్తావు నువ్వు. నీకు కళ్ళు ఈయనకు కూడా ఏం తెలుసా, స్పైడర్ సినిమాల విలన్ టైప్ అయినా కూడా ఈయనకు పైన సాచికి ఆనందంగా లొల్లులు కొట్లాడాలు ఇవన్నీ అవుతా అంటే అన్నం తినరు, లేకపోతే వీళ్ళు అన్నం తినరు, ఛాయ తాగరు. కూర్చున్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి గెలకాలి, ఎప్పటి గెలుకుతేనే వీళ్ళకు నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర పట్టదే, అన్నం తినరు, మంచినీళ్ళారు. దేశమంతా రామనామ స్మరణతో మారుమోగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా బాలరాముని ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఏ పత్రికలో చూసినా రాయాల్సిన పరిస్థితులు వచ్చినాయి వాళ్ళకి. ఇవాళ రాయకపోతే వాళ్ళు ఇవాళ వీళ్ళు మాత్రం మన కోసం రాయాలి, రేటింగ్ కోసం రాసిరు. ఇవాళ వీళ్ళు కొన్ని పత్రికలు అమ్ముడువైన పత్రికలు కూడా రాయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల తాకిడికి తట్టుకోలేక. కాగా ఇలాంటి సమయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఓ ట్వీట్ చర్చకు తెరలేపింది. చేస్తాడాయన రామ్ కే నామ్ అనే డాక్యుమెంటరీ ప్రదర్శిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అసదుద్దీన్ ట్విట్టర్ వేదికగా పోలీసులకు ప్రశ్నించారు. దీంతో అసలు వివాదం చెలరేగింది. అసలు ఏమైంది? అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ దేశమంతా రామనామం స్మరిస్తుంది. ప్రాణప్రతిష్ఠ తర్వాత వజ్రాభరణ అలంకృత బాలరాముని కల్లారా చూసి ప్రతి భక్తుడు పులకించిపోతున్నాడు. అందరు పులకించిపోతే ఈయనకు లోపల మస్తు బాధ మదిలో. హిందువుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్ సైనిక్పూర్లోని ఓ కేఫ్లో రామ్ కే నామ్ అనే డాక్యుమెంటరీ ప్రదర్శించడమే ఈ వివాదానికి కారణంగా మారింది. అయితే కేఫ్లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించడానికి చూసిన కొందరు అది రామ మందిరానికి విరుద్ధంగా ఉందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. మంచి పని చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామునికి వ్యతిరేకంగా నువ్వు నీ దేవుని మొక్కు, నీ దేవునికి వ్యతిరేకంగా మేము చేస్తే మా మీద కూడా కేసులు పెట్టు. నువ్వు మా దేవుని గురించి మాట్లాడితే మేము కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. దీనిలో తప్పేమున్నది? ఇంకా మా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి పోలీసు వాళ్ళు చెప్పచ్చారు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే అసదుద్దీన్ చేసిన ఈ ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారా? చాలామంది ఈయనపై వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుంటే కొందరు సపోర్ట్ కూడా చేస్తూ కామెంట్లు చేశారు. అయితే అందులో కొందరు రజాకర్ సినిమా విషయంలో వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ ఆ సినిమా విషయంలో ఎందుకు నిరసన తెలిపారంటూ అసదుద్దీన్ను ప్రశ్నిస్తూ, అరే నువ్వు కంప్లైంట్ చేయి, పోలీస్ కంప్లైంట్ చేయపో, కేసులు పెడతారు. రజాకర్ సినిమాలో ఎవరైనా మతాన్ని ఏమైనా కించపరిచిర్రా? మీరు కించపరుస్తూ ఊకోం. దీంతో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ ఇది కాస్త చర్చానిశంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ నువ్వేం చేసినా కష్టమే. ఈసారి మీరు రాసుకోరిగా, ఈసారి కష్టం. హైదరాబాద్ అవుట్గా, హైదరాబాదు బీజేపీ అభ్యర్థి గెలుస్తాళ్ళు. అదే మార్పు ఈ యొక్క రాహుల్ గాంధీని కూడా ఓడగొట్టి ప్రియాంక గాంధీని ఓడగొడితే పీడబోతుంది. ఇక పీడ ఇది ఇలా ఉంటే ఆదివారం రోజు జనవరి 21 అంటే నిన్న కూడా అయోధ్య రామ మందిరంపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కళ్ళు మండుతానాయి ఆయనకు, ఏం చేయమంటారు, కళ్ళు మండుతానాయి. బాబ్రీ మసీదును క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు సమయంలో అసలు అక్కడ ఆలయమే లేదంటూ ఆరోపించారు. బాబ్రీ మసీదులో 500 ఏళ్లకు పైగా ముస్లింలు నమాజ్ చేశారని చెప్పుకొచ్చారు. ఈయనకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 500 ఏళ్ళు ఉంటాయా? ఈయనకు బాధ వెళ్తుంది. ఇక చరిత్ర నమ్మడినే చూడడు, రాజ్యాంగాన్ని పాటించద్దు, ఏ ఇబ్బంది అయినా ఈయననే డిసిషన్ మేకరు, డిక్టేటర్.